కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశం క్రింద యోసేపుకు జీవితాన్ని మనం గత కొన్ని వారాల నుంచి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఈ అధ్యయన సమయంలోనే నేను రాజారావు గారిని గురించి, ఆయన రాసిన పుస్తకాలను గురించి మీకు చెప్పాను. అవి 95 పుస్తకాల యొక్క సెట్. అది ప్రతి సేవకుని వద్ద, ప్రతి సంఘ పెద్ద వద్ద, ప్రతి సువార్థికుని వద్ద, వాక్యం కొరకే ఆకలి కలిగిన ప్రతి విశ్వాసి వద్ద ఉండడం మంచిది అనేది నాకు కలిగిన అభిప్రాయం. ఈ కారణం చేత నేను వారి కుమారుడు ఐజక్ బాబు గారిని అడిగాను, 100 సెట్లు నాకు కావాలని. మన సహవాసంలో ఉన్న బ్రదర్సే 70 పైచీలకు తీసుకున్నారు. మిగిలినవి బయట ఎవరైనా కావాలి అంటే ముందుగానే దాన్ని మీరు ఆనంద్ గారికి ఫోన్ చేసి నోట్ చేసుకుంటే నవంబర్ 15కి వాటిని మీకు అందజేయడం జరుగుతుందని చెప్పాను. వాటి ధర కూడా సమంజసంగానే ఉంది. మీరు ఆనంద్ గారిని కనుక్కోండి. తప్పనిసరిగా ఆ సెట్ని మీ దగ్గర అట్టు పెట్టుకోవాలని ఆశ నాకు. ఒక 5వ తరగతి చదివిన వ్యక్తికి దైవికమైన జ్ఞానాన్ని దేవుడిచ్చి తన జీవితకాలమంతా పుస్తక రచన కోసం, అది రాయడం కోసం, వ్యాఖ్యానం చేయడం కోసం ఆయన వాడడం అనేది, అది తెలుగులో ఓ తెలుగు వ్యక్తి అంత అద్భుతమైన పని చేయడం నిజంగా దేవుని కృపకు చిహ్నం. కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువుకి. ఈ జీవిత పాఠశాల టైంలో ఒకసారి 2-3 సార్లు నేను ఆయన పుస్తకం ప్రథమ జ్యోతి అనేది చూశాను. చూసినప్పుడు ఆయన అవగాహన భిన్నంగా ఉంది, కానీ అద్భుతంగా ఉంది. మరి ఆయన చెప్పిన మాటలో ఒకటే నేను తీసుకుని మీతో మాట్లాడాను గతంలో. ఎక్కువ ప్రేమిస్తే వారిని బట్టి ఎక్కువ దుఃఖం కలుగుతుందని. ఆ మాట నన్ను చాలా సంతృప్తి కలుగు చేసింది, సంతోషం కలుగు చేసింది, దుఃఖం కూడా వచ్చింది. ఈ దినాన మరో అంశం దగ్గరికి మనం కదిలి వెళదాం. దయచేసి ఆదికాండం 39వ అధ్యాయం 39, 9, 10 వచనాలు చదువుతాను. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచూ ఉండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీ కార్యాలు ఎంత ఆశ్చర్యాలు. మా చేతులు పవిత్రంగా ఉండడానికి కారకులు మీరు. మా బ్రతుకులు పతనం కాకుండా ఉండడానికి కారకులు మీరే. దాడులు ఎన్ని జరిగినా, మానసికమైన కాపుదల మీ ప్రియకుమారుని ద్వారా మీ సమాధానం మా హృదయానికి తలంపులకు కావులిగా ఉంచడం మీ మహోపకారమని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సమయంలో యోసేపు శోధన కాలంలో ఏ అత్యున్నతమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడో నేర్చుకోవడానికి మాకు మంచి సమయాన్ని ఇమ్మని, పరలోకపు గవిని నుండి మీరే ఆ లేఖనం మీద వెలుగును ప్రకాశింపచేసి కొద్ది మాటలు వింటున్న మా ప్రియులందరికీ మేలుగానో, మాట్లాడుతున్న నాకు కూడా మేలుకరంగా ఉండడానికి అనుమతించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి ఆలోచన చేద్దాం. సహజంగా ఓ ఇంట చాలా కాలం నమ్మకంగా ఉన్న వ్యక్తి ఆ ఇంటి వారి మీద ఎందుకు లేనిపోనివి కనిపించి చెప్తాడు? ఎంతో కాలం నమ్మకంగా ఉన్న వ్యక్తి ఆ సహవాసాన్ని గురించి చెడు ఎందుకు మాట్లాడతాడు? మీరు ఆలోచించండి. ఒకటే కారణం, కాలం వెంట అసంతృప్తి అనేది చోటు చేసుకుంటుంది. అసంతృప్తి ఎప్పుడు చోటు చేసుకుంటుందో అతని అంతరంగంలో ఉన్న పగకు, ప్రతీకారానికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. అది ఆ వ్యక్తి ఆ కుటుంబం మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, పరోక్షంగానో ప్రత్యక్షంగానో అతడు పగ తీర్చుకోవడానికి, నష్టం చేయడానికి అతని కోరికలు ప్రేరేపిస్తాయి.
ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ఒక స్టేట్మెంట్ ఒకటి చూశాను. ఆ స్టేట్మెంట్లో ఓ పెద్ద ఆయన్ని ఒక వ్యక్తి అడిగాడు, ఏమండి నా దగ్గర చదువుకున్న పిల్లల్లో ఒక కుర్రాడు అనుకుంటా పెట్టాడు ఆ స్టేట్మెంట్. అది అడిగాడట, ఏమని, మీరు చాలామందికి మేలు చేశారు కదా, మీరు మేలు చేయగా వాళ్ళు మీ గురించి చెడెందుకు మాట్లాడుకుంటున్నారు, మీరు వాళ్ళకి మేలే చేశారు, వారు మీ గురించి చెడెందుకు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఆ పెద్ద ఆయన అన్న మాట కళ్ళు తెరిపించేది అనిపించింది. ఏమనుంది ఆ మాట అంటే, అతను ఏమన్నాడు అంటే, నాకు చేతనైంది నేను చేశాను, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు, చేతగాంది చేయలేం కదా అన్నాడు. బా, ఆయన ఎవరో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఓల్డ్ జీనియస్, నో డౌట్ ఇన్ ఇట్. ఆలోచించండి, ఇక్కడికి వస్తే ఆ ఇంట బానిసగా వెళ్ళినవాడు, ఆ ఇంట పరిచారకుడిగా ఉన్నవాడు, ఆ ఇంట గృహ నిర్వాహకత్వం చేస్తున్నవాడు, ఆ ఇంటి యాజమాన్యం అంతా చూస్తున్నవాడు ఏ స్థాయికి వచ్చాడు. ఆ పరిస్థితుల నడుమ ఆ ఇంటి యజమాని భార్య అతన్ని శోధించింది. శోధించినప్పుడు ఇంత అసంతృప్తి యోసేపులో ఉండి ఉంటే ఖచ్చితంగా అతడు పతనానికి సమీపించేవాడు. ప్రతి వ్యక్తి జీవితంలో సంతృప్తి అనేది ఎప్పుడు కోల్పోతామో, అసంతృప్తిని పెంచుకుంటామో, అప్పుడు తప్పనిసరిగా లేనివి కల్పించడానికి, లేని వాటి కోసం అరులు చాచడానికి, శోధనకు మనల్ని మనం అప్పగించుకోవడానికి కారణమవుతుంది. అసంతృప్తి అనేది చిన్నది కాదు అని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సంతృప్తి పడడం అనే దానంతట అది వచ్చేది. సంతృప్తి అనేది మనం నేర్చుకోవాలి అని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. నేను ప్రతి విషయంలోనూ సంతృప్తి పడ నేర్చుకొని ఉన్నాను అంటాడు ఆయన. నేను ఆకలిగొని ఉండడం నాకు తెలుసు, కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, అన్నింటిలోనూ సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను అంటాడు. కంటెంట్మెంట్ షుడ్ బి లెర్న్డ్. సంతృప్తి అనేది నేర్చుకుంటేనే వస్తుంది, లేకపోతే భర్త మీద భార్యకు అసంతృప్తి వస్తుంది, తల్లిదండ్రుల మీద పిల్లలకు అసంతృప్తి వస్తుంది, అన్నదమ్ముల మధ్య అసంతృప్తి వచ్చేస్తుంది. ఈ అసంతృప్తి అనేది ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి లేదు. నీ పతనానికి అసంతృప్తి ఒక కారణం కావచ్చు. మీరు ఆలోచించండి, అసంతృప్తిని గురించి 1-2 మాటలు నేను మీతో చెప్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో తెరేషు, బిక్తాను అనేవాళ్ళు ద్వారపాలకులు. వాళ్ళు రాజును చంపాలి అనుకున్నారు. ఎందుకు చెప్పండి? కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అసంతృప్తే. వాళ్ళ నపుంసకులుగా చేశాడు అనే అసంతృప్తి అయినా ఉండొచ్చు. తాము రాజు యొక్క భార్య వస్తికి సమీపస్తులైనా ఉండొచ్చు. వారి అంతరంగంలోనికి అసంతృప్తి చోటు చేసుకుంది కనుక రాజుని చంపాలి అనే ఆలోచనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అసంతృప్తి అనేది పగ తీర్చుకోవడానికి కారణమవుతుంది. ఎదటివానికి నష్టం కలుగు చేయాలనే కోరికను కలుగు చేస్తుంది. ఎదటి వారిని బాధ పెట్టాలి అనే స్వభావంలోనికి ఆ వ్యక్తిని శరీరానుసారిగా మార్చేసే అవకాశం 100% ఉంది. అంతేకాదు, అదే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మొర్దెకై లేవకయు వంగకయు నమస్కారము చేయకయు ఉండగా హామానులో విపరీతమైన కోపానికి పక్కు కారణమైంది. చెప్పండి, హామాన్ ఎవరు? అన్ని సంస్థానాధీశుల కంటే తన సింహాసనం అత్యున్నతంగా హెచ్చించబడింది కదూ. అంటే యోసేపు ఒక ఇంట హెచ్చించబడినవాడు. హామాను మొత్తం ఆ రాజ్యం అంతటిపైన హెచ్చించబడినవాడు. అయితే ఎవరో ఒక బానిస యోధాదేశం నుంచి తీసుకుని రాబడినవాడు, గుమ్మం దగ్గర ఉన్నవాడు, పనిచేసేవాడు, లేవలేదు, సాష్టాంగపడలేదు, నమస్కారం చేయలేదు. ఇంకా వాడు బుద్ధి అంతేలే అని అనుకుంటే అటువంటి వాడిని మనం ఎందుకు పట్టించుకోవాలి? అంటే అసలు అటువంటి వాడి నమస్కారానికి ఏం విలువ ఉందో నాకు అనుకుంటే ఏముండదు కదా.
నాకెందుకు విలువ ఇవ్వడు, నాకెందుకు వంగడు, నాకెందుకు నమస్కారం చేయడు అనే అసంతృప్తి ఏ స్థాయికి తీసుకుని వెళ్ళిపోయింది? మీరు ఆలోచించండి. హృదయపూర్వకంగా చేతులు జోడించి ఒక మాట చెప్తాను. మీరు అసంతృప్తికి అంతరంగంలో చోటివ్వకండి. అసంతృప్తికి చోటిస్తే మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఏ పరిస్థితిలోంచి వచ్చారో, ఇవాళ ఇలా ఉండడానికి కారణం ఏమిటో అవన్నీ మర్చిపోయి అసంతృప్తి మిమ్మల్ని తినేయటం ప్రారంభమవుతుంది. అసంతృప్తి పగ తీర్చుకునేటట్టు చేస్తుంది. అసంతృప్తి నష్టపరిచేటట్టు చేస్తుంది. అసంతృప్తి అపవాది చేతుల్లో నేను సాధనంగా మార్చేసుకుంటుంది. అనుమానమే లేదు. ఎంతోమంది జీవితాలు నాకు తెలుసు. ఒక అన్న గావుర నేర్చాడు. ఒకసారి ఏడ్చి ఆయన తన జీవిత రహస్యాన్ని చెప్పాడు. ఆయన ఒక ఆర్ఫన్, ఆయన అమ్మా నాన్నంతా చనిపోయారు. ఎవరో చదివించారు ఆయన్ని. వివాహం చేయడం కోసం ఓ చోటకి తీసుకుని వెడితే ఒక అమ్మాయిని చూపించారు. ఆయనకి నచ్చింది, ఓకే అన్నాడు. కానీ పెండ్లి దగ్గరికి వెళ్ళాక ఆ ముసుగు వేసిన అమ్మాయి చూపించిన అమ్మాయి కాదు. తనతో వచ్చినవాడు వెళ్ళిపోదాం పదా, వచ్చినవారు పెద్దవారు, వెళ్ళిపోదాం పద, వీళ్ళు మోసం చేశారు అంటే అందరూ కలిసి పెద్దవారు, సరే వాళ్ళ బుద్ధి అది, మనం ఎందుకు ఇలా చేయాలి అని ఆయన లోబడ్డాడు. పెండ్లైపోయింది. కానీ ఆయన అంతరంగంలో ఏర్పడిన అసంతృప్తి ఉందే, అది ఆయన పతనానికి కారణమైంది అని గౌరవమని చెప్పాడు ఆయన. ఆలోచించండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. అంత నేరుగా తన పతనాన్ని ఒప్పుకోవడం అనేది ఆయనలో కనిపించిన యథార్థత. రెండు చేతులు జోడించి అలాంటి వానికి వందనాలు చెప్పటం అనేది ఆ రోజులో చేశాను నేను. ఇవాళ ఆయన టవ్వు దగ్గర ఉన్నాడు. కానీ ఆయన పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడు అన్నది మాత్రం నాకున్న ప్రగాఢమైన నమ్మకం. ఆలోచించండి ఒకసారి, మీరు ఒకసారి ఆలోచించండి. అసంతృప్తి అనేది ఏ పరిస్థితిలోకి నెట్టేస్తుంది మనుషుల్ని? మీరే ఆలోచించండి. అసంతృప్తిని గురించి నేను కొన్ని మాటలు మీకు మరలా చెప్తాను. అదేమిటంటే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలోను 14వ వచనంలోను. 7వ వచనంలో దావీదు దగ్గర నుంచి వెళ్ళిన పనివారు నాబాలుతో మాట్లాడతారు. 14వ వచనంలో నాబాలు యొక్క పనివారు అతని భార్య అయిన అబీగయిలుతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. మీరు ఒకసారి నాతో పాటు సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి రండి. ఎందుకైనా మంచిది, చదువుదాం. 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో దావీదు అరణ్యంలో తరమబడుతున్న సమయాన తలదాచుకుంటున్న చోట అతనితో ఉన్నవారు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారో చూడండి. మీరు ఒకసారి నేను మొట్టమొదటి 7వ వచనం చదువుతాను. ఏంటంటే, నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలం వారేది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నువ్వు అడిగినడలా వారాలకు చెప్తురు కాబట్టి నా పనివారి మీద దయచూపు అన్నాడు. అది గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించేట సమయం. అది వారికి ఒక హార్వెస్ట్ లాంటిది, కోత లాంటిది, పంట వచ్చే సమయం లాంటిది. ఆ గొర్రెబొచ్చును కొనడానికి వస్తారు. అలాంటి సమయం వచ్చిన వారికి భోజన పానాదులు ఏర్పాటు చేస్తారు, విందులు జరుగుతూ ఉంటాయి. అందులో మాకు కూడా కాస్త అరణ్యంలో ఉన్న దావీదు పెట్టిన కబురు. కానీ అదే ఆ గొర్రెల కాపరులు ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఎవరి దగ్గర? నాబాలు దగ్గర ఉన్నవారు. అమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానిని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలు పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడిను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలముల్లో వారి మధ్యను సంచరించినంత కాలము అంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి.
అర్థమైందా? చేసిన మేలు, చిన్న ప్రత్యుపకారాన్ని దావీదు కోరుకున్నాడు. చిన్నదే ప్రత్యుపకారం, కానీ అన్న మాట ఎలాంటిదో తెలుసా? గుండెలను తూట్లు పొడిచేది, హృదయాన్ని గాయం చేసేది. మేలుకు ప్రతిగా దూషణం, సహాయానికి ప్రతిగా తిరస్కారం, కాపుదలకు ప్రతిగా చిత్కారం. ఇవి నాబాలు నుండి దావీదుకు అందే. అంటాడు, దావీదెవడు? యెషై కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అన్నాడు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఏమిటంట ఎరుగని వారికి ఇత్తునా. మీకు మాట చెప్పునా? నాబాలు కాలేబు సంతతివాడు. కాలేబు యోధా గోత్రానికి చెందినవాడు. దావీదు అదే గోత్రానికి చెందినవాడు. ఆలోచించండి ఒకసారి. అబ్రహాం సంతానమే కదా అందరూ కలిసి. కానీ దావీదు అంతరంగంలో ఆ అసంతృప్తి పగా ప్రతీకారాలను రేపింది. కత్తులు దూసి బయలుదేరి వెళ్ళాడు కదూ. ఆలోచించండి, అసంతృప్తి అనేది ఒక యవనస్తుని అంతరంగంలో కానీ, ఒక యవనస్తురాలి అంతరంగంలో కానీ, ఒక మధ్య వయస్కుని అంతరంగంలో కానీ, ఒక వృద్ధుని అంతరంగంలోని కానీ అడుగు పెడితే, సంతృప్తి పడడం అనేది నేర్చుకోకపోతే, అభ్యాసం చేయకపోతే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్కారం ఉంది. యోసేపు జీవితంలో శోధన వద్ద ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు చూసాం. ఒకటి, అతడు నమ్మకత్వం కలిగినవాడు అని. 2, అతడు పాపాన్ని గురించి ప్రత్యక్షత ఉన్నవాడు అని. 3, దేవుని ఉనికిని గురించిన స్పృహ ఉన్నవాడు అని. 4వదిగా, అసంతృప్తి ఇసుమంతైనా లేనివాడు, తృప్తి కలిగినవాడు. ఇంకొక మాట కూడా చెప్పిన, యోసేపు అంతరంగంలో వేరే కోరికలేవి అతని ప్రేరేపించేవి కావు. అతని మనసంతా దేవుని మీదే ఉంది, దేవుడిచ్చిన ప్రత్యక్షత మీదే ఉంది, దేవుడు అనుగ్రహించిన దర్శనం మీదే ఉంది. మరి దేని మీద లేదు. అది కాకుండా వేరేది ఏదైనా ప్రవేశించి ఉంటే ఖచ్చితంగా పతనం అయిపోవడానికి అవకాశం ఉండేది అనిపిస్తుంది నాకు. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఓ చక్కటి మాట జ్ఞాని రాశాడు. నేను చదువుతాను చూడండి. 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. కోరిక సఫలం కాకపోతే హృదయం నొచ్చుకుంటుంది. అసంతృప్తికి కోరికకు అత్యున్నతమైన సంబంధం ఉంది. కోరికలు మంచివి చెడ్డవి రెండూ ఉంటాయి. దేవుని కొరకైన కోరిక మంచిది కదూ, క్షమించాలి అనే కోరిక మంచిది కదూ, సమాధానంగా ఉండాలనే కోరిక మంచిది కదూ, దయ చూపించాలనే కోరిక మంచిది కదూ. ఆ కోరికల సంగతే కాదు. కానీ శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చబడకపోవడం అనేది ఏ వ్యక్తి అంతరంగానికైనా నొప్పి కలుగు చేస్తుంది. అది అసంతృప్తిని అంతరంగంలోనికి ఉంపుతుంది. ఆ కారణం చేత పొతిఫర్ భార్యలంటే ఆమె అవకాశం ఇస్తే తప్పనిసరిగా లొంగిపోయే వీలు 100కి 100 పాళ్ళు ఉంది. మీరే ఒకసారి ఆలోచించండి. యోసేపు జీవితంలో ఆమె ప్రతిరోజు చదవండి అసలు ఆ మాట. ప్రతిరోజున, ఒక్కరోజు కాదా, ఎవ్రీడే. శోధన అనేది దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండేది. దినదినం, ఒక్క పూట కాదు, రెండవ పూట కాదు. ఈ శోధన అనేది ఎంతకాలం జరిగిందో తెలీదు, కానీ ప్రతిదినం
శోధన సమయమే. రక్షించబడి పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తి జీవితానికి శోధనలు అనేకం మునిముట్టుతాయి. కానీ అన్నిటినీ గెలిచినవాడు, సమయోచితమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడైన ప్రభు పాదాల దగ్గరికి, కృపాసనం దగ్గరికి వెడితే ఆయన వాటి మీద మనకు జయాన్ని ఇస్తాడు, సహాయం కూడా చేస్తాడు. ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని ఇక్కడికి పవిత్రపరిచేది. ఆయన మరణ పునరుద్ధానాల యందలి విశ్వాసం నేను నీతిమంతునిగా తీర్చేది. ఒకసారి ఆలోచించు. కోరికలకు, అసంతృప్తికి లోనై పాపానికి తల వంచి ఉంటే ఆయన పాదాల దగ్గర క్షమాపణ కోరు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడైన. మనము మన పాపంలో ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త పాపాల నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేసే దేవుడు ఆయన. లేదు, శోధన సమయంలో ఉంటే ఆయన మీద ఆధారపడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నీకు జయాన్ని ఇస్తాడు. అట్టి కృప యోసేపుకు అనుగ్రహించిన వాడే నీకు కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మరోసారి జీవిత పాఠశాలలో నుండి ఒక చిన్న విషయాన్ని మేము అధ్యయనం చేసుకోవడానికి కృపనిచ్చినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ, విన్న మా ప్రియుల అంతరంగాలు వీటిని బట్టి బలపరచబడడానికి, సేదతీర్చబడడానికి, సంపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి
మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు